నుంచి సోమవారం వరకు గ్యాస్ కోసం ప్రతిరోజు తెల్లవారుజాము 4 గంటలకు వస్తున్న వల్ల వీళ్ళు నైట్ 10 గంటలకు వచ్చి గ్యాస్ లేదని లో పోటలు పెట్టిపోతున్నారు. ప్రతిరోజు మీ గ్యాస్ బండ్ ఇచ్చిన లీస్ట్ ఉందని చెబుతున్నారు. కానీ ఆ లీస్ట్ లో చూపించట్లా, గోడవలో తాళం తీసారు, గోడవలో ఉన్న గ్యాస్ చూపించట్లా. అన్ని ఏజెన్సీలు వచ్చినప్పుడు ఈ ఏజెన్సీకి ఏమైంది, జయపూర్ అంతా ప్రతిరోజు విలేజ్ వైద్యులు వచ్చి ప్రతి ఒక్కరికి డెలివరీ చేస్తున్నారు. ఇది ఎందుకు చేయలేకపోతుంది? ఇది పక్కదారికి పట్టేస్తున్నారు. ప్రతిరోజు వీళ్ళకి గ్యాస్ బండ్లు రావడం డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు ప్రతిరోజు హోటల్స్ ఎలా రన్ అవుతున్నాయి, ప్రతి ఒక్క హోటల్ కి రన్ అవుతున్నాయి, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఇలాంటి పబ్లిక్ ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? ఈ ఏజెన్సీని అసలు వరస్ట్ ఏజెన్సీ, ఫస్ట్ ఈ ఏజెన్సీని తీసేసేయాలి. పక్కన ఉన్న ఏజెన్సీకి వచ్చినప్పుడు ఏజెన్సీ ఏం రాదు. ఇప్పుడు వచ్చి ఇవ్వాలంటే మేము అడిగితారేమో బాటిలింగ్ లో ఫిల్లింగ్ అవ్వట్లేదు, అక్కడ ఫిల్ అవ్వలేదు, 200 లారీలు అక్కడ షాక్ అయిపోయినాయి. మేమందరం ఐఎస్ఎల్ అప్రెంటిస్ చేసుకోవాలి, మేమందరం మాకు తెలుసు, మేము బాటిలింగ్ ప్లాంట్ లో ఎలా రన్ చేయాలనేది కూడా మేము కూడా చూసెక్కిన వాళ్ళే. ఆడిట్ జరిగినా కానీ సరే గ్యాస్ బండ్ ఇక్కడ పంపిస్తారు, పబ్లిక్ ఎప్పుడు ఇబ్బంది పెట్టరు. దీని గురించి మీరు ప్రత్యేక చర్యలు తీసుకొని గవర్నమెంట్ మాకు న్యాయం చేసే వరకు నుంచి వెళ్ళేదే లేదు. వచ్చే ఫస్ట్ ఏజెన్సీని అందరూ రద్దు చేయాలి, గ్యాస్ బండ్ అన్ని ఇప్పించాలి. డెలివరీ అనేది వచ్చింది, గ్యాస్ బండ్ తీసుకోవడం ఏజెన్సీ వాళ్ళు కాల్ చేస్తే మాకు సంబంధం లేదు, పెట్టారు. బుక్ చేసుకోండి గ్యాస్ బండ్. బండి ఎందుకు ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పుడు గ్యాస్ బండ్ ఎందుకు తీసుకోలేకపోతుంది?